డాక్టర్ డాక్టర్ మనీ అరేంజ్ చేసుకున్నారా? త్వరగా అరేంజ్ చేసుకోండి. ఇంకో 1-2 అవర్స్లో సర్జరీ చేయకపోతే పాప మీకు దక్కదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇంకా ఇంటికి రాలేదేంటి? ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఏ షాపింగ్కో వెళ్ళుంటారు. అయినా వాళ్లతో నీకు అర్జెంట్ పని లేదు కదా? పనేమీ లేదు గాని నా అనుమానం ఏంటంటే ఆ పిల్లకి గుండె జబ్బు ఉంది కదా, పొద్దున్నే దానికి సీరియస్ అయి హాస్పిటల్కి తీసుకెళ్లారేమో, ఆపరేషన్ చేయిస్తున్నారేమో. బోనా, ఆ పని పిల్లకు వాళ్ళెందుకు ఆపరేషన్ చేయిస్తారు? ఆపరేషన్ చేయాలంటే దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కదా. ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటుందంటావా? ఒకవేళ నిజంగా ఆపరేషన్ చేయాల్సి వస్తే మనల్ని కొద్దో గొప్ప డబ్బు అడిగేవారే కదా. హలో హలో సార్, ఎవరు? ఫైనాన్సర్ సుధాకర్ని సార్. సుధాకర్, ఎలా ఉన్నారు? వ్యాపారం ఎలా ఉంది? పర్లేదు సార్. ఏంటి నాకు ఫోన్ చేశారు? నాకేం అప్పక్కర్లేదే. భలేవారే సార్. మీరు అప్పెందుకు చేస్తారు సార్? మీ దగ్గరే కుప్పలు తెప్పలుగా డబ్బులున్నాయి సార్. చెప్పు సుధాకర్, నాకెందుకు ఫోన్ చేశావు ఇప్పుడు? ఇందాక మీ అబ్బాయి హర్ష ఫోన్ చేస్తే రాజా హాస్పిటల్కి వెళ్ళాను సార్. అప్పుగా 10 లక్షలు కావాలని అడిగాడు సార్. ఏమిటి? మా హర్ష నీకు ఫోన్ చేసి 10 లక్షల రూపాయలు అప్పు అడిగాడా? ఎందుకట? ఎవరో పాపకి హార్ట్ ఆపరేషన్ చేయించాలంట. షూరిటీగా కారు పెడతానన్నాడు సార్. అది మీ పేరు మీద ఉంది. మీతో ఫోన్ చేయించమన్నాను సార్, వద్దన్నాడు సార్. డౌట్ వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను సార్. మీరు ఒక మాట చెప్తే వెళ్ళి 10 లక్షలు ఇస్తాను. హార్ట్ ఆపరేషన్ అంటున్నాడు కదా సార్. అక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఏమైంది ప్రసాద్? నీ అనుమానమే నిజమైంది భోనా. హర్ష వాళ్ళు ఆ మంగకు ఆపరేషన్ చేయిస్తున్నారు. చెప్పానా? నేను ముందే చెప్పానా? ఇప్పటికైనా నమ్ముతావా? ఆ పిల్లకు వాళ్లకు ఏదో సంబంధం ఉందని. వాళ్ళందరికీ ఏ సంబంధం ఉందో ఇప్పుడే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుందాం. పద, కమ్. స్వామి, మా వంశానికి ఏదో శాపం ఉంది, అది నీకు తెలుసు. ఆ శాపంతో 6 తరాల కోడళ్ళు చనిపోయారు, అది కూడా నీకు తెలుసు. ఆఖరికి నా మొదటి భర్త కూడా చనిపోయాడు. ఇప్పుడు నా కూతురు చావు ముంగిట ఉంది. ఇది శాపమో లేక మరొకటో నాకు తెలియదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా బిడ్డని బ్రతికించు తండ్రి. నాకు నా కూతురు కావాలి.
ఊరుకోమ్మా, బాధపడకమ్మా, మంగకేం కాదు. దేవుడు మనకు అన్యాయం చేయడు, మంగని కాపాడుతాడు. అవునండి, మీరు ధైర్యంగా ఉండండి. మంగకేం కాదండి, మీరేం బాధపడొద్దు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, డబ్బులు రెడీ చేసుకున్నారా? ఆ పని మీదే ఉన్నాం డాక్టర్. పదే పదే అదే పనిగా మిమ్మల్ని అడుగుతున్నానని ఏమనుకోకండి. ఇందాక చూశారు కదా, పాప దాదాపు చనిపోయి బతికింది. ఇంకోసారి హార్ట్ బీట్ ఆగితే తిరిగి రీస్టార్ట్ చేయడం చాలా కష్టం. వెంటనే సర్జరీ చేయాలి, లేదంటే పాప బతకడం కష్టం. మీ ఫ్రెండ్స్ ఏమన్నారా? ఎంతో కొంత అయితే సర్దగలమని చెప్పారు. అంత డబ్బు ఇవ్వలేమన్నారు. ఏమండి, ఏదో ఒకటి చేయాలండి, మనకెక్కువ టైం కూడా లేదు. భయపడకమ్మా, ఏదోలాగా డబ్బు అందుతుంది. ఒక పని చేస్తానమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళి నా వాటా డబ్బులు అడుగుతాను. ఏమండి, మావయ్య ముందు మీరు చేయి చాచకూడదు. నాకు మంగ ముఖ్యమండి. మంగ బ్రతకాలి, దానికోసం ఏమైనా చేస్తాను. నాన్న ముందు చెయ్యి చాచడం కాదు, ఆయన కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. మంగ కోసం మీ ఆత్మాభిమానాన్ని చంపుకుంటారా? వద్దండి. కావాలంటే నేను మా అన్నయ్యని అడుగుతాను. నేనుండగా మీరు తలదించుకోకూడదండి. మీ అన్నయ్య దగ్గరైనా సరే మీరు చేయి చాచకూడదు. అదే పని మీ నాన్నగారి దగ్గర మీరు చేస్తున్నారు కదండి. అది నా బాధ్యత అండి. మీ గౌరవాన్ని కాపాడడం కూడా నా బాధ్యతే. మీరు మీ నాన్న దగ్గర చేయి చాచడం నాకు మాత్రం గౌరవంగా ఉంటుందా అండి? ప్లీజ్ అండి, ఇప్పుడు అవేం అడక్కండి. పొద్దున్నాతో చక్కగా ఆడుకున్న బంగారం కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? కలగలా అంటూ నవ్విన నా బంగారం స్పృహ కోల్పోవడం ఏంటి? లేదండి, తను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. నా కూతురి ప్రాణాల ముందు నా గౌరవం, ఆత్మాభిమానం, విలువలు నాకేమీ ఎక్కువ కాదు. నేను తన కోసం చావమన్నా చేస్తాను. అంతే తప్ప తనకి చావును అప్పగించను. ఇంటికి వెళ్ళి నాన్నతో తాడో పేడో తేల్చుకుంటానమ్మా. ఆగ్రా హర్ష, కాస్త ఆలోచించుకో. డబ్బు కోసం వేరే ఏదైనా ఏర్పాట్లు చేసుకో. వేరే దారి లేదమ్మా, ఎక్కువ టైం కూడా లేదు. ఎక్స్క్యూజ్ మీ, హర్ష, దివ్య అనే వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేశారట. వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారో చెప్పగలరా? ఐసీయూలో ఉంది సార్, ఇటు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏమండి, మావయ్య చిన్నత్తయ్య వస్తున్నారు, దాక్కుండా వెళ్ళి. మనం ఏం తప్పు చేశామని దాక్కోవాలి? మంగ గురించి వాళ్ళకి తెలిసిపోతుందేమో హర్ష. తెలిస్తే తెలియనివ్వమ్మా, ఎన్నాళ్ళని దాచిపెడతాం?
ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నాకే తెలియకుండా నా కారు తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయలు తీసుకోవాలనుకుంటావా? అందుకని మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారా? 10 లక్షలు ఎందుకు హర్ష బాబు? ఇంత దూరం వచ్చారుగా, ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? ఆ పని పిల్లకేదో ఆపరేషన్ చేయించాలంట, నీకు అవసరం ఏంట్రా? ఆ పిల్ల కోసం నువ్వు 10 లక్షలు ఎందుకు ఖర్చు చేయాలనుకుంటున్నావు? మంగకు వెంటనే ఆపరేషన్ చేయించకపోతే నేను జైలుకు వెళ్తాను కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు హర్ష బాబు? నువ్వు జైలుకు వెళ్ళడం ఏంటి? పొద్దున కార్ రివర్స్ చేస్తుంటే వెనక ఆడుకుంటున్న మంగకు తగిలింది, తలకు గాయమైంది. హాస్పిటల్కి తీసుకొచ్చాం. వెంట పిల్లంటే మీకెంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది? ఐసీయూలో. పద ప్రసాద్, లోపలికి వెళ్ళి చూద్దాం. ఆగండి, ఇప్పుడు చూడడం కుదరదు పిన్ని. మంగ కండిషన్ క్రిటికల్ గా ఉంది. ఐసీయూలోకి ఎవరిని అలో చేయట్లేదు. అది కాదురా, తన కండిషన్ ఎలా ఉందో చూడాలి కదా. క్రిటికల్ గా ఉందని చెప్పాను కదా, అందుకే మీ కారు అమ్మాలనుకున్నాను. మీ పేరుతో ఉందని వాడు డబ్బు ఇవ్వనంటున్నాడు. మీరైనా ఇస్తారా లేదా? నువ్వు యాక్సిడెంట్ చేసి ఆయన్ని డబ్బులు అడిగితే ఎలా హర్ష బాబు? ఏ ఇంతకు ముందు దీపు తాగేసి 2-3 సార్లు యాక్సిడెంట్ చేయలేదా పిన్ని? అప్పుడు నాన్న డబ్బులు ఇచ్చి సెటిల్ చేయలేదా? వాడు యాక్సిడెంట్స్ చేస్తున్నాడని నువ్వు కూడా మొదలు పెట్టావా? వాడు తాగి చేశాడు, నేను పొరపాటునే చేశా. ఇద్దరు చెడబుట్టారు. ఇంతకీ డబ్బులు ఇస్తారా లేక నన్ను పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వమంటారా? ఇవ్వక చస్తానా? పరువు తీస్తున్నారు కదరా. థ్యాంక్స్. వెళ్ళి కౌంటర్లో కట్టేయండి. 10 lakhs. తర్వాత నా వాటాలో వచ్చే డబ్బులోంచి తీసుకోండి. మీరేమో నాకు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు. మళ్ళీ వాటా అంటున్నాడు చూడు, అక్కడికేదో కష్టపడి సంపాదించినట్టు. మీ కష్టంలో నుంచి ఏం అడగలేదు నాన్న, మా తాతయ్య కష్టార్జితంలోని వాటాను అడిగానంతే. నోరుమాయ్, చేసేది వెదవ పనులు, మళ్ళీ మాటలు. అదా ఎందుకండి మావయ్య గారికి అలా అబద్ధం చెప్పారు? ఇప్పుడు నిజం చెప్తే రచ్చ అవుతుందండి, టైం వేస్ట్. మనకు ఆపరేషన్ జరగటం ముఖ్యం. సర్జరీ అయ్యాక కావాలంటే అసలు విషయం చెప్పేద్దాం. అవునమ్మా, ఇప్పుడు మంగ ప్రాణాలు కాపాడడం ముఖ్యం. ఒక మంచి పని కోసం అబద్ధం చెప్పినా తప్పులేదు. మీరేం వరీ అవ్వకండి, నాన్న డబ్బులన్నీ కట్టేస్తారు, సర్జరీ అవుతుంది, మంగ సేఫ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. మంగాన పేషెంట్ కి బిల్ కట్టాలి. కార్డ్ స్వైపింగ్ ఉందా? ఉంది సార్. ఒక్క నిమిషం ఆగు ప్రసాద్, తొందరపడకు. దేనికి వెయిట్ చేయాలి? హర్ష నిజంగానే యాక్సిడెంట్ చేశాడో లేదో, ఆ పిల్లకి దెబ్బలు తగిలాయో లేదో మనకు తెలియాలి కదా. హర్ష చెప్పాడు కదా. తను అబద్ధం చెప్తున్నాడేమో. ఏం మాట్లాడుతున్నావు భువనా? వాడెందుకు అబద్ధం చెప్తాడు? ఎందుకైనా మంచిది ప్రసాద్, మనం ఒక్కసారి ఆ పిల్లని చూసొచ్చి ఆ తర్వాత బిల్ పే చేద్దాం. ఆ పిల్ల ఐసీయూలో ఉంది, కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్పాడు కదా. ఆ కండిషన్ లో పేషెంట్ దగ్గరికి ఎవరిని అలౌ చేయరు. అది కాదు ప్రసాద్. చూడు, మనం లేట్ చేస్తే హర్షకు కోపం వస్తుంది, గొడవ చేస్తాడు.
హాస్పిటల్లో పరువు పోవటం అవసరమా? లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాడు, కేసు అవుతుంది, శిక్ష పడుతుంది. ఫలానా రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి ఇలా చేశాడు అని అందరూ అనుకుంటుంటే నా పరువు మొత్తం పోతుంది. దానికన్నా ఇప్పుడు ఈ 10 లక్షలతో వదిలించుకోవటం మంచిది. నేను చెప్పేది విను ప్రసాద్. ఆ పిల్లకు ఆల్రెడీ గుండె జబ్బుంది. త్వరగా ఆపరేషన్ చేయాలని ఆ రోజు ఇంటికొచ్చిన డాక్టర్ చెప్పాడు. నా అనుమానమే కరెక్ట్ అయితే యాక్సిడెంట్లో తలకి గాయమయ్యిందని మనతో అబద్ధం చెప్పి ఆ పిల్లకి గుండె ఆపరేషన్ చేపిస్తున్నాడేమో. అలా ఎందుకు చేస్తాడు? అబద్ధం చెప్పి ఆ పిల్లకు హార్ట్ ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఏముంది? ఆ పిల్లకు హర్షకు ఏమిటి సంబంధం? అది తెలుసుకోవడానికే కదా మనం హాస్పిటల్కి వచ్చాం. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో చేస్తున్నాం. ముందు అది తెలుసుకుందాం పద ప్రసాద్. అది కాదు భువనా. ఇప్పుడు మనం ఆ విషయం అడిగితే నా మీద నమ్మకం లేదా అని హర్ష గొడవ చేస్తాడేమో. అనవసరంగా హాస్పిటల్లో పరువు పోగొట్టుకోవటం ఎందుకు? 10 లక్షలేగా, పోతే పోనీ. హలో ప్రసాద్ గారు, మీరేంటి ఇక్కడ? హలో డాక్టర్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్. ఆ మాట నేను అడగాలి లాయర్ గారు. ఎనీ ప్రాబ్లం? నాకే ప్రాబ్లము లేదండి. మేడం గారికి ఏమన్నా హెల్త్ సమస్య? తనకు కూడా ఏ సమస్య లేదండి. మరి మీరేంటి ఇక్కడ? హెడ్ ఇంజురీ అయ్యి మంగనే పాప మీ హాస్పిటల్లో అడ్మిట్ అయింది కదా. ఆ పాపకి వెంటనే ఆపరేషన్ చేయాలట కదా. 10 లక్షలు కావాలని మావాడు అడిగితే పే చేయడానికి వచ్చాను. మంగ అనే పాపకు ఆపరేషన్ చేయాలనే మాట నిజమే గాని అది హెడ్ ఆపరేషన్ కాదు, హార్ట్ సర్జరీ. హార్ట్ సర్జరీనా? అవును. ఆ పిల్లకి ఎప్పటి నుంచో హార్ట్ లో హోల్ ఉంది. ఈరోజు సీరియస్ అయింది. వెంటనే సర్జరీ చేయాలి, లేదంటే పాప ప్రాణాలకే ప్రమాదం. అంటే హర్ష నాకు అబద్ధం చెప్పాడన్నమాట. ఏదో సర్జరీ, నేను కరెక్ట్గా వినలేదు. అయినా ఆ పాప బిల్లు మీరు పే చేయడం ఏంటి సార్? అంటే తను మా ఇంటి పనమ్మాయి చెల్లెలు కూతురు. వాళ్ళ దగ్గర అంత మనీ ఉండదు కదా. ఓ, మీరు పెద్ద లాయరే కాదు సార్, గొప్ప మంచి మనసున్నవారని నిరూపించుకున్నారు. గ్రేట్ సార్. ఇప్పుడేమంటావు ప్రసాద్? నేను చెప్పింది నిజమే కదా? అవును భువనా, హర్షగాడు నాకే అబద్ధం చెప్పాడు. చెప్తా వాడి పని. పద, వాడిని నిలదీద్దాం. హర్ష, అయిపోయావురా నువ్వు. ఏందిరా ఆఫీస్ కని పోయి అప్పుడే వచ్చారు, ఏమైందే? శశి, లాకర్ కీస్ ఎక్కడ ఉన్నాయి? కబోర్డ్లో ఉన్నాయి. ఎందుకు? ఎందుకు అని అడుగుతుంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఏమేం చారుకేశం? మంగమ్మకు సీరియస్ గా ఉందట శశమ్మ. హాస్పిటల్లో జాయిన్ చేశారట, సర్జరీ చేయాలట, 10 లక్షలు కావాలట. టైంకి ఆఫీస్లో కూడా డబ్బులు లేవు, అకౌంట్లో కూడా లేవు. అందుకే ఇంట్లో ఉన్న 20 లక్షల్లో 10 లక్షలు తీసుకువెళ్దామని వచ్చాం. మొదలైందమ్మా మీ ఆడపడుచు డబ్బుల దందా. ఈ క్యాష్ అవుట్ గోయింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవునమ్మా, ఈ రోజు 10 లక్షలు కావాలన్నారు, రేపు 10 కోట్లు అంటారు, ఎల్లుండి 100 కోట్లు, ఆ తరువాత ఉన్నదంతా ఇచ్చేయమంటుంది.